ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామంలో శుభములు కలుగునుగాక. ఈ దినము జీవాహారము దేవుని యొక్క వాక్యము. నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుమని సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ వచన భాగాల గురించి మనం చూసినట్లయితే, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. చాలామంది ఈ దినాల్లో తండ్రి చెప్పే ఉపదేశాన్ని వినడం లేదు. వినకుండా వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మాటలు వింటూ, లోకస్తుల యొక్క మాటలు వింటూ లోకంలో చెడిపోయి తిరుగుతున్నారు. కానీ తండ్రి ఉపదేశము నువ్వు ఆలకించినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఆలోచన చేస్తలేదు. నా తండ్రి చెప్పే ఉపదేశం నేను ఎందుకు వినలేకపోతున్నాను అని గ్రహించలేకపోతున్నారు. చూడండి, మనకు బాగా తెలుసు, లోకాసువార్త 15వ అధ్యాయంలో 2 కుమారుల గురించి తండ్రి మనకి సండే స్కూల్ దగ్గర నుంచి కూడా మనం వింటూ ఉంటాం. చిన్న కుమారుడు తన ఆస్తిని పంచి ఇచ్చే వరకు తండ్రి దగ్గర నా ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పేసి, నాకు ఇష్టమైనది నేను చేసుకుంటాను, నా ఆస్తి నా వాటా అంటూ తండ్రి మీద గొడవపడి తన ఆస్తిని తను పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో తండ్రి ఎంత చెప్పు ఉంటాడు, కుమారుడా, వద్దురా నాయనా, నీకు అనుభవం లేదు, నీకు తెలియదు, లోకంలోనికి వెళుతున్నావు, ఆస్తిని పట్టుకెళ్తున్నావు, నీ స్నేహితులు ఎలాంటి వారు, నీకు కలిగిన బంధువులు ఎలాంటి వారు, ఇది లోకం ఇది అని చాలా విధాలుగా తండ్రి చెప్పు ఉంటాడు. కానీ కుమారుడు వినలేదు. నా ఆస్తి నా వాటా, నా ఇష్టం అనుకుని వెళ్ళాడు. ఎన్నో ఉపదేశాలు చెప్పు ఉంటాడు చిన్న కుమారుడికి, వినలేదు. చివరికి ఏమైందో, దుర్వ్యాపారం చేసి వేశ్యలతో తిరిగి తనకున్నటువంటి ఆస్తిని పాడు చేశాడు. ఈరోజు పాడు చేసిన తర్వాత ఆహారం లేని పరిస్థితుల్లో పందులను కాసే పరిస్థితికి వచ్చేసాడు. పందులు తినే పొట్టు తినడానికి వెళితే పందులు తినలేదు, ఆకలికి చచ్చిపోతున్నాడు. ఆ రోజే తండ్రి చెప్పినప్పుడు ఆ ఉపదేశం వింటే, తండ్రి యొక్క మాటలు వింటే ఎంత బాగుండును అతని జీవితం. ఆలోచించలేదు. బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఆ తండ్రి యొక్క ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సహోదరుడా, ఈ రోజున నీ తండ్రి, నిన్ను కన్న తండ్రి చెప్తున్నాడు. పరలోక తండ్రి కూడా దేవుని వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. దైవజనులను మరువు చేసి పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉపదేశిస్తున్నాడు. కానీ ఆ ఉపదేశం ఎంతమంది ఆలకించి దాని ప్రకారం నడుస్తున్నారు? నువ్వెలా నడుస్తున్నావు ఒకసారి ఆలోచించేమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంతేకాదు, నీ తల్లి చెప్పు బోధన కూడా త్రోసివేయకము. తల్లి ఎప్పుడు బిడ్డలకు మంచి చెప్తుంది. కుమారుడికేంటి, కుమార్తెకేంటి, చక్కని పేరు తెచ్చుకోవాలి, ప్రభువుని కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి. అనుభవం కలిగినటువంటి తల్లి తండ్రి చెబుతారు. కానీ మా అమ్మకేం తెలుసులే, మా నాన్నకేం తెలుసులే అనుకుంటారు. ఆ రోజునంటే ఈ రోజునంటే మోషే పుట్టినప్పుడు తల్లి మోషేకు పాలిచ్చి పెంచుతూ ఇశ్రాయేలీయుల యొక్క బానిస బ్రతుకులను, వారి బాధలు, వారి శ్రమ, వారి కష్టం అంతా కూడా పాలిస్తూ మోషేకి ఉగ్గుపాలతో నేర్పించింది. ఆ తల్లి చెప్పినటువంటి ఆ యొక్క బోధను పాలు తాగుతూ నిజంగా విన్నాడు, ఆలకించాడు, త్రోసేయలేదు. ఆలకించిన తరువాత మంచి నాయకుడయ్యి బానిస బ్రతుకు నుండి, భయంకరమైన శ్రమల నుండి
ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు. అంటే తల్లి యొక్క బోధ విన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున కడవరి కాలంలో ఉన్నాం మనం. నీ తండ్రి ఉపదేశం ఖచ్చితంగా నువ్వు ఆలకించాలి, లేకపోతే చెడిపోతావు. ఆలకించు, బాగుపడతావు, ఆశీర్వించబడతావు. అలాగే నీ తల్లి చెప్పే బోధ కూడా త్రోసివేయొద్దు. త్రోసివేస్తే నీకు నష్టం. త్రోసివేయకుండా ఆ బోధ ప్రకారం నువ్వు నడిచినట్లయితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అటు రీతిగా తండ్రి ఉపదేశం ఆలకించి తల్లి చెప్పే బోధ త్రోసివేయకుండా దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే ధన్యుడు అవుతావు, మేలు కలుగుద్ది. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.